సూపర్ పొజిషన్ థియరం. ఈ సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే మల్టీ సోర్సెస్ ఉన్నటువంటి లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక నెట్వర్క్లో ఒక పర్టికులర్ బ్రాంచ్లో కరెంట్ కానీ లేదా ఒక పర్టికులర్ ఎలిమెంట్కి అక్రాస్గా వోల్టేజ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాంట్లో పోయే కరెంట్ అనేది లేదా ఆ పర్టికులర్ బ్రాంచ్కి లేదా పర్టికులర్ ఎలిమెంట్కి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ అనేది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ పాసింగ్ త్రూ దట్ ఎలిమెంట్ లేదా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ అక్రాస్ పర్టికులర్ ఎలిమెంట్ ఎప్పుడయ్యానంటే ఒక్కొక్క సోర్స్ అనేది యాక్ట్ చేసినప్పుడు. మరి ఒక్కొక్క సోర్స్ని మనం ఒకసారి తీసుకున్నప్పుడు రిమైనింగ్ సోర్సెస్ని ఏం చేయాలి అని అంటే వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయాలి. వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ తెలియకపోతే మనం ఏం చేస్తున్నామంటే వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్కి ప్యారలల్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్సెస్ ఇవ్వనట్లయితే మనకి ఈ వోల్టేజ్ సోర్స్ అంటే వాటిని రిమైనింగ్ అంటే ఒక సోర్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు రిమైనింగ్ సోర్సెస్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తున్నాం, లేదంటే సింపుల్గా వాటిని తీసేస్తున్నాము అని అంటే వాటిని జీరో చేస్తున్నాం. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ని మనం జీరో చేస్తున్నాము అని అంటే వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ని మనం తీసివేస్తున్నాము అంటే జీరో చేస్తున్నాము అంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఒక సోర్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు రిమైనింగ్ సోర్సెస్ని మనం తీసేస్తున్నామంటే వాటిని జీరో చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ సూపర్ పొజిషన్ థియరంని మనం సింపుల్ ఈ యొక్క సర్క్యూట్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ సింపుల్ సర్క్యూట్ టీ నెట్వర్క్ ఉంది. R1, R2, R3 అనే 3 బ్రాంచెస్ ఉన్నాయి. V1 వోల్టేజ్ సోర్స్ ఒకవైపు, I1 కరెంట్ సోర్స్ ఇంకొక వైపు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ సర్క్యూట్లో మనం R2లో పోతున్నటువంటి కరెంట్ని ఐని మనం ఫైండ్ అవుట్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం. అది ఎలాగో చూద్దాం. అంటే ఇక్కడ సూపర్ పొజిషన్ థియరం మనకేం చెప్తుంది, ఒక సోర్స్ని ఒకసారి మాత్రమే కన్సిడర్ చేయమని చెప్తుంది. దానికోసం నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే కేస్ 1 అని చెప్పి అనుకుంటున్నాను. కేస్ 1 నేను ఒక సోర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఏం కన్సిడర్ చేస్తున్నాను కేస్ 1లో వోల్టేజ్ సోర్స్ V1 మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నాను. V1లో మరి ఇంకో పక్క ఉన్నదేంటి I1 అంటే కరెంట్ సోర్స్ ఉంది. ఇక్కడ ఈ కరెంట్ సోర్స్ నేను దేంతో రీప్లేస్ చేస్తున్నాను, ఈ కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఓకే, అది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ కేసులో ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఎలా మారుతుందో మనం చూద్దాం. ఇది R1, R2, R3. ఈ కరెంట్ సోర్స్ని ఏం చేసాం, ఓపెన్ సర్క్యూట్ చేసాం. నెక్స్ట్ ఇది V1, ఈ వోల్టేజ్ సోర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి I1ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఉందో అంటే ఏ బ్రాంచ్లో అయితే గివెన్ సర్క్యూట్లో మనల్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారో అదే బ్రాంచ్లో ఇక్కడ కూడా మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీన్ని మనం ఏమనుకున్నామంటే I' అనుకుందాం. అంటే న్యూ కరెంట్, కొత్త కరెంట్ I' అని చెప్పి అనుకుందాం. ఈ R2లో పోతున్నటువంటి కరెంట్ I'. ఎప్పుడు కేవలం V1 అనే వోల్టేజ్ సోర్స్ మాత్రమే ఉన్నటువంటి ఇంకొక కరెంట్ సోర్స్ని మనం ఏం చేసాం, ఓపెన్ సర్క్యూట్ చేసాం. అంటే జీరో చేసాం. ఆ కరెంట్ సోర్స్ని మనం జీరో చేసాం అంటే ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి కరెంట్ ఏంటి మనకి I1. సేమ్ అదే రెసిస్టెన్స్లో గివెన్ సర్క్యూట్లో R2 అనే రెసిస్టెన్స్లో పోతున్నటువంటి కరెంట్ని ఇక్కడ మనం I1గా మనం తీసుకుంటాం. అంటే సింపుల్గా ఇక్కడ ఏంటిది R3 అనేది రెడెండెంట్, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. తీసేస్తే
ఈ R1 R2 రెండు కూడా సిరీస్లో ఉంటున్నాయి. ఓకే, ఫైనల్గా మనకేమొస్తుంది, ఆర్ ఈక్వలెంట్ వస్తుంది. V/R ఈక్వలెంట్ వేస్తే కరెంట్ వస్తుంది. అంటే ఫైనల్గా అదే ఇట్లా పోయే కరెంట్ I డాష్ అనేది మనకి ఫైనల్గా సింపుల్గా ఈ సింపుల్ సర్క్యూట్లో మనం కరెంట్ I డాష్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ I డాష్ అనే కరెంట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక సోర్స్ ఏదైతే ఉన్నదో అంటే కరెంట్ సోర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాము. ఉన్నటువంటి మిగిలినటువంటి ఈ వోల్టేజ్ సోర్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, జీరో చేస్తున్నాం. అది ఎలాగో మనం చూద్దాం. కేస్ 2. కేస్ 2లో మనం ఏం చేస్తున్నాం, కరెంట్ సోర్స్ I1 మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం. మరి వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తున్నాం, వోల్టేజ్ సోర్స్ని జీరో చేస్తున్నాం. ఇంటర్నల్ రెసిస్టర్స్ ఉంటే రీప్లేస్ చేస్తాం, లేదు కాబట్టి ఆ వోల్టేజ్ సోర్స్ని జీరో చేస్తున్నాం. అంటే దాన్ని వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్ అనేది ఎలా మారుతుందో చూద్దాం. R1 R2 R3 R1 R2 R3. ఇప్పుడు మనం ఇక్కడ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, I1 అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే. మరి వోల్టేజ్ సోర్స్ని మనం తీసేస్తున్నాం, జీరో చేస్తున్నాం. అంటే ఏంటి దాని ఉద్దేశం, దాన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ ఇక్కడ ఏం చేసాం, మనం షార్ట్ సర్క్యూట్ చేసాం. ఈ పర్టికులర్ సర్క్యూట్లో కూడా మనం ఈ ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో పోతున్నటువంటి కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని I డబల్ డాష్ అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి I డబల్ డాష్ మనకి ఇక్కడ వస్తున్నది. కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి కరెంట్ డివిజన్ అప్లై చేస్తే సరిపోతుంది. సింపుల్గా మనం కరెంట్ డివిజన్ అప్లై చేసి మనం కరెంట్ పాసింగ్ త్రూ R2ని ఫైండ్ అవుట్ చేస్తే అది I డబల్ డాష్. ఎప్పుడు కేవలం సోర్స్ కరెంట్ సోర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేసినప్పుడు, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసినాం. ఇప్పుడు సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుందా అంటే, ఈ సర్క్యూట్లో అంటే గివెన్ సర్క్యూట్లో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఉందో ఆ ఇంట్రెస్ట్ బ్రాంచ్లో పోతున్నటువంటి కరెంట్ అనేది algebraic sum of currents passing through the same element when individual sources are acting alone and all other remaining sources replace with their internal resistances. If internal resistances are unknown, current source must be replaced with open circuit and voltage source must be replaced with short circuit. ఓకే, ఇక్కడ ఆల్జీబ్రిక్ సమ్ అని ఎందుకన్నామంటే ఈ పర్టికులర్ కేసులో చూద్దాం. ఇప్పుడు ఏంటి, కరెంట్ పాసింగ్ త్రూ ది R2 ఇన్ ది గివెన్ సర్క్యూట్ ఏమవుతుందో చూద్దాం. I is equal to I డాష్ ప్లస్ I డబల్ డాష్ అవుతుంది. I డాష్ ప్లస్ I డబల్ డాష్. ఇది ఎలా అంటే అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరీ. According to superposition theorem, current passing through R2, that is in the given circuit, ఏమవుతున్నది, sum of the currents passing through the same resistance when individual sources acting alone. అంటే I1 that means I డాష్ ప్లస్ I డబల్ డాష్ అవుతున్నది. ఎందుకు ప్లస్ తీసుకున్నాను, మైనస్ ఎందుకు తీసుకోలేదు, అందుకే ఆల్జీబ్రిక్ సమ్ అన్నాం కదా. చూడండి ఇక్కడ దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఈ రెసిస్టర్లో ఇలా, దీని యొక్క కరెంట్ డైరెక్షన్ కూడా ఇలా ఉంది. అంటే రెండు కూడా టాప్ టు బాటమ్ అంటే సేమ్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి ఈ పర్టికులర్ రెసిస్టర్లో. అందుకనేసి మనం ఈ రెండు కరెంట్స్ని మనం ఏం చేసాం, ఈ I డాష్ I డబల్ డాష్ రెండు కరెంట్స్ని ఏం చేసాం, యాడ్ చేసాం. ఫర్ సపోజ్ దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, డౌన్ వర్డ్స్ ఉంది, యారో కిందకి డౌన్ వర్డ్స్ ఉంది అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాం. అంటే దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఈ రెసిస్టర్లో ఇలా ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. దీని యొక్క యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇలా ఇలా.
ఓకే. అంటే ఏంటి ఈ పర్టిక్యులర్ రెసిస్టర్‌లో ఈ వోల్టేజ్ సోర్స్ వల్ల వచ్చినటువంటి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటే, ఈ కరెంట్ సోర్స్ వల్ల వచ్చినటువంటి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉన్నప్పుడు, అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఇక్కడ I I డాష్ మైనస్ I డబుల్ డాష్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ అప్పుడు పెడుతున్నాం. బట్ ఈ పర్టిక్యులర్ కేసులో, ఈ పర్టిక్యులర్ రెసిస్టెన్స్‌లో రెండు సోర్సెస్ వల్ల వచ్చినటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ అనేది ఒకే డైరెక్షన్‌లో ఉండడం వలన ఆ రెండిటిని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్‌గా సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసి మనం ఈ రకంగా ఈ పర్టిక్యులర్ రెసిస్టెన్స్‌లో కరెంట్ కానీ లేదా పర్టిక్యులర్ రెసిస్టెన్స్‌కి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్‌ని కానీ ఫైండ్ అవుట్ చేయగలం.